నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. జూన్ 28, 2025 రోజున అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ కార్యవర్గ సభ్యులు సందెబోయిన మహేంద్రనాథ్ యాదవ్ గారి జన్మదినం పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో యాదవ్ సంఘ భవనంలో సందెబోయిన ప్రసాద్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల బాంధవులు, మిత్రులు, కుల సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వారి సమక్షంలో పుట్టినరోజు కేకును కట్ చేసి మహేంద్రనాథ్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా కుల భవనంలో సహా పంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అనంతరం మనోవికాస్ విద్యాలయంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సందెబోయిన గీతాంజలి యాదవ్ గార్ల ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా సంఘ పెద్ద నాయకులు మాంచాల పోచాలు యాదవ్ గారు, రాజేంద్ర యాదవ్ గారు, ట్రస్ట్ చైర్మన్ బొబ్బూరి కుమార్ యాదవ్ గారు, కరీంనగర్ జిల్లా యాదవ్ సొసైటీ ఉపాధ్యక్షులు రాధం శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొనగా, వీరితో పాటుగా జిల్లా ట్రెజరర్ రాధారపు కుమార్ యాదవ్, జిల్లా లీగల్ అడ్వైజర్ జంగా శ్రీనివాస్ యాదవ్, జంగా కుమ్రయ్య యాదవ్ గారు, మానకొండూరు మండల అధ్యక్షులు జట్టి కుమరవెల్లి యాదవ్, రాకేష్ యాదవ్, పులగాని మహేష్ యాదవ్, రాజు యాదవ్, హరీష్ యాదవ్, మనోజ్ యాదవ్, కుమార్ యాదవ్, రాజన్న యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందబోయిన ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ మహేంద్రనాథ్ యాదవ్ గారు యాదవ కుల సంఘ కమ్యూనిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, కమ్యూనిటీ అభివృద్ధి కోసం ప్రత్యక్షంగాను పరోక్షంగాను వారి సహాయ సహకారాలను అందిస్తున్నారని, ఈ సందర్భంగా అనేక అంశాలపై వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈరోజు యాదవ ముద్దు బిడ్డ, అన్న అంటే ఆపద ఉన్నదంటే అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి మన మహేందర్ యాదవ్ గారి 55వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన యాదవ బంధుమిత్రులు ఆధ్వర్యంలో ఈ యొక్క తన మహేందర్ యాదవ్ అన్న గారి జన్మదినాన్ని ఈరోజు యాదవులు అందరము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాము. ఈ అన్న ఆరోగ్యాలతో ఇంకా ఎన్నో జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ యాదవుల కమ్యూనిటీ కోసం, డెవలప్ కోసం ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా తను ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అది యాదవులు ఎప్పటికీ మరవరు. కమ్యూనిటీ ఎదుగుదలకు తను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాడు, చేస్తాడు కూడా అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు తన జన్మదినాన్ని ఇలా మా సంఘ భవనంలో నిర్వహించుకోవడం మాకెంతో గర్వంగా ఉన్నది. ఈ సందర్భంగా ఈ యొక్క సందర్భాన్ని బట్టి మేము తెలియజేస్తున్నది ఏంటంటే, యాదవులంతా, కరీంనగర్ జిల్లా యాదవులందరూ యూనిటీ అయ్యి దీనిలో ఒక భవనాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. అలాగే యాదవ సంఘ ఎన్నికలు కూడా జరిపించుకొని రాజ్యబద్ధంగా ఎంత అధికారికంగా ఒక కమ్యూనిటీని నిర్మించుకొని యాదవ కమ్యూనిటీని డెవలప్ చేసుకునేందుకు ప్రతి ఒక్క యాదవ సోదరులు కృషి చేయాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా యాదవ సోదరులందరినీ ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. యాదవ్ అనే మా యాదవ సంఘం కరీంనగరే కాక తెలంగాణ లోపల ఏ యాదవ మిత్రులు, బీసీలు కానీ ఎవ్వరు కానీ హైదరాబాద్ పోయి వారు ఏ పనైనా ఎవరు వచ్చినా వారు పనిచేసి పెట్టే మంచి మనిషి, మహోన్నత మనిషి. వాళ్ళ బర్త్డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు కరీంనగర్ జిల్లా గీతాంజలి. సంధ్యమైన మహేంద్రనాథ్ యాదవ్ గారి 55వ
జన్మదిన వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఘనంగా మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. వారు అందరికీ ఎవ్వరు ఏ అవసరం వచ్చినా ప్రజలలో మమేకమై పిలిచిన వెంటనే అన్న నీకు ఇది కావాలంటే వస్తున్నా తమ్మని తను వచ్చి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు నిత్యం సేవలు అందిస్తూ ఎన్నో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వారికి ఈ పుట్టినరోజు సందర్భంలో ఒక అక్కయ్యగా దీర్ఘాయుష్మాన్ భవ మహేంద్రనాథ్ యాదవ్ గారు వారి భార్య పిల్లలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులను అలంకరించి ఉండాలని ముందు కాలంలోనే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి ఇప్పుడు పిలిస్తేనే పలికే ఆపద్బాంధవుడు మహేంద్రనాథ్ యాదవ్ గారు. మనమందరం అందుకోసమే వారి బర్త్డే మా తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి, జాతీయ ఫౌండర్ పోచన యాదవ్ గారికి, నా సోదరి పద్మక్క, ట్రస్ట్ చైర్పర్సన్ బబుల్ కుమార్, గురువు విద్యార్థుల గురువు రాజేందర్ సార్ గారికి, నా తమ్ముళ్ళకు, మా మనోజు, రాముడు, కుమార్, నా అక్క చెల్లెళ్ళ తమ్ముళ్ళకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మహేంద్రనాథ్ యాదవ్ గారికి జన్మదిన. ఈరోజు యాదవ్ సంఘం ట్రస్ట్ భవన్లో మహేందరన్న జన్మదినాన్ని యాదవ్ సంఘం అందరం కూడా ప్రతి మండలాలలో గ్రామాలలో పెద్ద ఎత్తున జరుపుకోవటం జరిగింది. మరి అలాగే ఆఫీసులో కూడా చేసుకోవటము, యాదవులందరూ కూడా ఐకతాటిగా వచ్చి ఈ ఆఫీసులో మహేందరన్న బర్త్డేని చేసుకోవటం నిజంగా చాలా సంతోషకరమైన విషయము. మహేందరన్న అన్న ఫలాని ఆపది అంటే పెద్దలందరూ చెప్పినట్టుగా కరీంనగర్లోనే కాదు హైదరాబాద్ పోయినా కానీ అక్క నేనున్నా రండి, ఏ సమస్య అన్న నేనున్నా రండి, ఏ సమస్య అని తీర్చేటువంటి మన ముద్దు బిడ్డ మహేందరన్న జన్మదినాన్ని ఈరోజు మేము ఆఫీసులో జరుపుకోవడం చాలా గర్వకారణము. మహేందరన్నకు జన్మదిన శుభాకాంక్షలు యాదవ్ తరపు నుంచి మరి మహిళ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. అన్న నిండు నూరేళ్ళు ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే మునుముందు మా కులానికి ఇంకా అభివృద్ధి చేయాలని, ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇచ్చి సమస్యలను మా అందరి సమస్యలను తీర్చుకునేటువంటి శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మహేందరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సభ ముద్దు బిడ్డ దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి తను ఎక్కడైనా కానీ ఉమ్మడి జిల్లా ఆంధ్రప్రదేశ్ దీనిలో ఉన్నా కానీ ఎన్నో సేవలు ముందుకొచ్చి ఎన్నో సేవలు చేసి ఈ ట్రస్ట్ భవన్కు కారకుడైన మహేందరన్న ఇక ముందు చూద్దా వేరే విషయాలు కాకుండా మళ్ళా ముందుబడి ఉన్నదాన్ని పనిచేసి ఆయన ఐదు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఎల్లకాలం యాదవ సంఘం బంధుమిత్రుడు ఎక్కడికున్నా ఏ కష్టం వచ్చినా అక్కడికి పోయి గుర్తి ఆలయాటువంటి వ్యక్తి ఆయన జన్మదినం ఇటువంటి ఎన్నో ఏడుకలు చేసుకోవాలని మహేందరన్న కోరుకుంటారు. చర్ల పద్మా యాదవ్, సందబోయిన గీతాంజలి యాదవ్ గార్ల ఆధ్వర్యంలో మనోవికాస విద్యాలయంలో పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పళ్ళు
ఈనాడు మహేంద్రనాథ్ యాదవ్ గారి పుట్టినరోజు మా విద్యార్థులు మనోవిద్యా వికాస్ వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులము మేము అందరము బాలబాలికలం మా కుటుంబంతో మహేంద్రన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మా విద్యార్థులు మా సిబ్బంది మేడం గారు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ మేడం గారికి మా యొక్క థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మహేందర్ గారు. హ్యాపీ బర్త్డే మహేందర్ గారు. హ్యాపీ బర్త్డే మహేంద్ర గారు. చెర్ల పద్మ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహేందర్నాథ్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా స్లమ్ ఏరియాలోని నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు అన్నారు. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. ఆటమ్ క్లాసెస్, కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్, చౌరస్తా, కరీంనగర్.